అభిషేకం తైలంతో కాదు, కొత్త నిబంధనలో డైరెక్ట్ టైటిల్ ఎలా పెడుతున్నారు? తప్పు కదా. ఇదేమన్నా పాత నిబంధన కాలమా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. ఒకసారి అభిషేకం, మళ్ళీ ఒక్కసారి పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిందా ఇంకెప్పటికీ ఆయన నీలో ఉండిపోతాడు అంతే. మళ్ళీ పోవడం రావడం ఉండదు, ఎప్పటికీ ఉంటది. పరిశుద్ధాత్ముడు మీలో ఉండును, మీతో కూడా ఉండును, ఆయన ఎల్లప్పుడూ మీలో ఉండును అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఇంకా ఆయన తీయడం కుదరదు. మీలోకి ఒకసారి వచ్చాడా, మీరు దుఃఖపరిస్తే వెళ్ళిపోతాడు తప్ప మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఆయన ఎప్పటికీ మీతోనే ఉంటాడు, ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. అది ఆయన శక్తి, అది ఆయన బలం. అది చూడు, పరిశుద్ధాత్మ అభిషేకం నూతన నిబంధన వారసులుగా మనది. అది మన గొప్ప వరం, మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. అది ఇది మీకును మీ రాబో వారికి అందరికీ పరిశుద్ధాత్మ వాగ్దానం. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ వెనక్కి పోయి కొత్త నిబంధనల నుంచి పాత నిబంధనలకు పోయి మళ్ళీ అక్కడేమో ఒలివ నూనె ఉంది, ఇక్కడ నుంచి కొబ్బరి నూనె పట్టుకొచ్చారు. కొబ్బరి నూనె పట్టుకొచ్చి ఇంకో వారం నెల ఇదే గొడవ. ఎప్పుడు హృదయాలు సంస్కరింపబడతాయి? వాక్యపు వర్షం కురవాలి సంఘాలలో, వాక్యపు దీవెన సంఘాలలోనికి రావాలి, భక్తులు నాతాను వలె మారాలి, ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని బోధించాలి, ప్రవక్తల వలె, అపోస్తలుల వలె. అప్పుడు వారిలో పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవుతాడు. దేవుని అభిషేకం కలిగినోడు కొబ్బరి నూనె పోసేయకూడదు మీద. దేవుని అభిషేకం కలిగినోడు వాక్యాన్ని కుమ్మరించాలి, వాక్యాన్ని పొయ్యాలి ప్రజల హృదయాలలో వాక్యంతో అభిషేకం చేయాలి, వాక్యంతో తడిసి ముద్దయిపోవాలి అందరూ. అప్పుడు కదా మనిషికి బుద్ధి వస్తుంది, మారు మనస్సు వస్తుంది, పశ్చాత్తాపం మొదలవుతుంది, దేవుని కొరకు బ్రతకాలన్న నిర్ణయం వస్తుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న భక్తి సాధన మొదలు పెడతాడు. నా శరీరం దేవుడిదని తనను తాను నియంత్రించుకుంటాడు, నిగ్రహించుకుంటాడు, సమర్పించుకుంటాడు, దేవుని పరిచర్యలో వాడబడతాడు. ఇవేవి జరగకుండా కూర్చోబెట్టి నూనె రాసి పంపించేతాడు. బతుక్కి మార్పు ఎప్పుడు వస్తుంది, పరలోకం ఎప్పుడు వెళ్తాడు, పాపాన్ని ఎప్పుడు విడిచిపెడతాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు పొందుకుంటాడు, ప్రభు కొరకు ఎప్పుడు బ్రతుకుతాడు, పరిచర్యలో ఎప్పుడు వాడబడతాడు, ప్రజల్ని దేవుని కొరకు ఎప్పుడు సంపాదిస్తాడు, ఎప్పుడు తన పని ముగించుకుని తండ్రింటికి వెళ్తాడు? వెళ్ళలేడు.